యాక్సిడెంట్కి గురై వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు వదిలిన డాక్టర్ ప్రియాంక వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలని ఇంతగా ఎందుకు కుదిపేస్తా ఉంది? ఎందుకు ఇంత భావోద్వేగానికి గురయ్యేలాగా చేస్తా ఉంది? అన్నిటికీ మించి కీలకమైన ప్రశ్నల్ని వ్యవస్థల ముందు, జనం ముందు ఎందుకు పెట్టింది ఈ ఘటన, ఈ పరిణామం తెలుసా మీకు? చాలా మంది పొలిటికల్ ఆర్గ్యుమెంట్ తెచ్చేందుకు, అసలు బ్రహ్మాండంగా స్పందించేశారు అని భజన కొట్టేందుకు అలవాటైన పనికి దిగిపోయారు ఆల్రెడీ. కానీ ఇది ఎంత మాత్రం రాజకీయం కానే కాదు. ప్రియాంక తండ్రి వెంకటేష్ మాట్లాడిన ఆ భావోద్వేగాన్ని గాని, ఆయన సంధించిన ప్రశ్నలను గాని చూస్తే అసలు లోపం ఎక్కడుంది, వ్యవస్థ జనం ప్రాణాలతో ఎలా చెలగాటం ఆడుతోంది అనే విషయం కదా మనకు అర్థమవుతుంది. మరి ఆ విషయాన్ని వదిలేసి వాదులాటకు దిగుతూ రాజకీయం చేయాలనుకుంటున్న వాళ్ళ మనస్తత్వాలు, ప్రయత్నాలు ఏపీకి ఏం చెప్తున్నాయో డీటెయిల్డ్ గా చూద్దాం, పాయింట్ బై పాయింట్ చూద్దాం. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన విషయం. ఎందుకంటే ప్రియాంక పాలమూరు బిడ్డ, రాజమండ్రి ఘటనతో ప్రాణాలు వదిలేరు కదా, అందుకోసమే. అసలు వాస్తవాలు ఏంటో చూద్దాం. రక్త మాంసాలున్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు భావోద్వేగానికి గురవుతా ఉంటే రాజకీయం మాత్రం ఎలా చెలగాటం ఆడుతోంది అనేది పాయింట్ బై పాయింట్, లాజికల్ గా, సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా, సబ్స్టాన్స్ వారీగా చెక్ చేద్దాం. రేపో మాపో డాక్టర్గా జనంలోకి రావాల్సిన ప్రియాంక మెడికోగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తా ఉన్నారు. ఆమె ఘోరమైన యాక్సిడెంట్కి గురై వారం రోజుల నాడు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అవయవాలు ఒక్కొక్కటి డెడ్ అవుతూ వారం రోజుల తర్వాత ప్రాణాలు కోల్పోవడాన్ని, ఆ కుటుంబ విషాదాన్ని, అంతకు మించి రాజమండ్రిలో జరిగిన దారుణాన్ని రెండు రాష్ట్రాలు చూస్తూ ఉన్నాయి కదా. ప్రియాంక యాక్సిడెంట్కి గురైతే మొదట రాజమండ్రిలో చికిత్స చేశారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కి తరలించారు. లాభం లేకపోయింది. ఇప్పుడు తీవ్ర విషాదం ఆ కుటుంబానికే కాదు, ఆలోచన గల ప్రతి ఒక్కరికి మిగిలింది కదా ఇప్పుడు. పైగా ప్రియాంక ప్రాణాలు వదిలిన తర్వాత ఆమె తండ్రి వెంకటేష్ అడిగిన ప్రశ్నలు వ్యవస్థలకి చెల్లును తగులుతూ ఉన్నాయి. ఆయన ఏమన్నారో చూడండి ఒకసారి. ఇలాంటివి జరిగినప్పుడు కూడా మీరు స్పందించకపోతే ఇంకా ఏంటి సార్? అసలు ఇది ప్రజాస్వామ్యమా? ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే సమాజంలో బతుకుతున్నామా? ప్రభుత్వం స్పందించదు ఏంటండి? ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేమా అని అడిగారు కదా, అక్కడితో అయిపోలా. ఇంకా చాలా సునిశ్చితంగా, భావోద్వేగంతో ఆయన మాట్లాడిన తీరు కన్నీళ్ళు వచ్చే ప్రతి ఒక్కళ్ళని కదిలించింది. ఆయన ఏమన్నారో ఒక 4 ఫ్రేములు పెట్టి చూపిస్తారు చూడండి. చంద్రబాబు నాయుడు గారు, మీకు ఆడపిల్లలు లేరా? మీకు కూతురు లేరా? చెల్లెండ్లు, అక్కలు మీకు లేరా? మీరు అక్కడే వారం వారం వస్తారుగా హైదరాబాద్ కి, ఒక పూట వచ్చి పలకరించలేరా, పరామర్శించలేరా? పవన్ కళ్యాణ్ గారు, మీరు కూడా ఒక ఫోన్ లేదు, ఒక విజిట్ లేదు. ఏం సార్ ఇది? ఇంత దారుణం జరిగింది, అమ్మాయిని ఇంత అన్యాయంగా చంపారని చెప్పి విన్న తర్వాత కూడా మీరు ఒక ఫోన్ చేయలేదు. లోకేష్ గారు, మా కడుపు కోత ఎంత ఉందో మీకు అర్థం కాలేదా సార్? మీరు స్పందించండి సార్, మీరు రాండి సార్, మా బాధను అర్థం చేసుకోండి సార్. ఇలా హిట్ ఇచ్చి చంపేసి తిరిగొచ్చా సార్ సమాజంలో? బాగుందా సార్? మీకు మీ చట్టాలు కరెక్ట్ గా పనిచేస్తున్నాయండి? మహిళా హోమ్ మినిస్టర్ గారు, అమ్మా మీకు చెల్లెళ్ళు లేరా, కూతురు లేరా, ఆడపిల్లలంటే మీకు దయ లేదా, మీ మనసు కదలలేదా? ఏంటండి ఇది? చూశారు కదా, పేరున అడ్రస్ చేస్తూ తన కడుపు కోతని వెంకటేష్ చెప్పుకున్న తీరు నిజంగా బాధాకరం, విషాదకరం కదా. అసలు ఫెయిల్యూర్ ఎవరిది ఇక్కడ? వెంకటేష్ ప్రశ్నించిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు జగన్ చూడబోతేనేమో ఇదిగోండి యాక్సిడెంట్ జరిగిన తీరుని, ఆ వీడియోని పోస్ట్ చేసి ఇది వ్యవస్థ వైఫల్యం కాదా అని ఆయన క్వశ్చన్ చేశారు. ఇదిగో చూడండి, ఈ యాక్సిడెంట్ చూస్తే ఎంత గ్రేవ్ సిచ్యువేషన్ ఉందో. వెంటాడి తొక్కించడం అంటే యాక్సిడెంట్ అనే మాట సరిపోతుందా ఆ ఘటనకి? ఇది కదా అసలు క్వశ్చన్. పైగా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ స్కూటీ నడిపిన ప్రియాంక సాటి మెడికో ఏం చెప్పారో చూడండి. స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలండి. ఆల్కహాల్ తాగి మాల్ కి వచ్చేది అది. మద్యం మత్తులో ఇలా చేశారు అని చెప్పడాన్ని బట్టి చూస్తే ఎంత డీప్ రూటెడ్ అయి ఉంటుంది ఈ వ్యవహారం. కేవలం యాక్సిడెంట్ అనగలమా? ఇంత ఘోరమైన పరిణామం కళ్ళ ముందు కనపడుతుంటే వారం రోజులుగా ఎందుకు రెస్పాండ్ కాల? రాజమండ్రి నడిబొడ్డని నిలబడి ప్రియాంక తండ్రి వెంకటేష్ అలా నిలదీసేసరికి, అసలు డెమోక్రసీలో ఉన్నామా లేమా, ప్రభుత్వం ఉందా లేదా అని అడిగేసరికి అప్పటికప్పుడు పోస్టులు పెట్టి 20 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తున్నాము అని చెబితే సమాధాన పడే పరిస్థితి ఉంటుందా? అసలు ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? తక్షణం స్పందించి పరామర్శించి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తండ్రి అడిగినట్టుగా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం పోనీ మా ప్రభుత్వం తరపున వైద్యం చేయండి, మెరుగైన సేవలు అందించండి. చూశారు కదా, వైద్య సాయం గురించి ఆయన ప్రస్తావించారు. వైద్య సాయం చేస్తాము అని చెప్పడం గానీ ఎందుకు చేయలా? ఈ క్వశ్చన్ వచ్చి తీరుతుంది కదా. రాజకీయ ప్రత్యర్థుల విషయంలో మనం కారాడుతా ఉన్నాము. విపక్ష నాయకుడు ఎక్కడికో వెళ్తే జనం గుమిగూడితే ఇడ్లీ కొట్టు ధ్వంసమైపోయింది అని మంత్రులు ఆ ఇడ్లీ పాత్రల గురించి, ఇడ్లీ కొట్ల గురించి ప్రెస్ మీట్లు పెట్టడాన్ని ఏపీ చూసింది కదా. తీరా చూడబోతే ఆ ఇడ్లీ కొట్టు యజమాని వచ్చి నష్టం జరగలేదు అని ప్రకటించుకుందాం. టిఫిన్ కొట్టు నడుపుతేనే కానీ పూట గడవ లేడీకి సంబంధించిన షాప్ ని ఏ రకంగా ధ్వంసం చేశారు? అన్యాయం ఏం జరగలేదండి. మేము జగన్ గారిని చూడలేదని నేను బాధపడ్డాం. ఇవాళ చూసామని మా కుటుంబం అంతా మేము
ఆనందపడుతున్నాం. రెండు చూశారు కదా, రెండు స్పందనలు. ఇడ్లీ కొట్టు ధ్వంసం అయిపోయింది అని మాట్లాడేంత ఓపిక, తీరిక, అక్కర మంత్రులకు ఉంది. ఇడ్లీ కొట్టేం ధ్వంసం కాలేదు అని యజమానే చెప్తూ ఉన్నా కానీ వదిలిపెట్టలా, రోజుల తరబడి మాట్లాడారు. ఆ ఘటన కూడా అదే ఈస్ట్ గోదావరిలో. మరి ఇడ్లీ కొట్టు మీద, ఇడ్లీ పాత్ర మీద ఇంత అక్కరుందే మనకి. మరి జీవం ఉన్న మనిషి, మెడికో, పోస్ట్ గ్రాడ్యుయేట్, రేపో మాపో డాక్టర్ అయి వందల ప్రాణాలు నిలబెట్టాల్సిన ఉజ్వలమైన భవిత ఉన్న ప్రియాంక, మరి ఆమె ప్రాణానికి ఎందుకు ఆ పార్టీ వాల్యూ ఇవ్వలేకపోయాం మనం? ఇది కదా అసలు క్వశ్చన్. చాలా మంది ప్రభుత్వం రెస్పాండ్ అయింది, చర్యలు తీసుకోమన్నారు, కేసులు కట్టారు అని ఇప్పుడు పై పూతలు పూస్తా ఉన్నారు. మరి ఆ తండ్రి అడిగిన క్వశ్చన్లకి సమాధానం ఎవరు చెప్తారు? ఆ తండ్రి ఏమైనా మనకి రాజకీయ ప్రత్యర్థ కాదు కదా. పైగా ఆంధ్రుడు కూడా కాదు ఆయన, గద్వాల, మన సోదర రాష్ట్రం, సిబ్లింగ్ స్టేట్. మరి ఆయనకి రాజకీయాన్ని అంటగట్టగలమో? పైగా కడుపు కోతతో ఉన్న తండ్రి నిప్పు కణికల్ లాంటి ఆ క్వశ్చన్స్ ని ప్రభుత్వం ముందు ఉంచారు అంటే రెండు రాష్ట్రాలు ఆలోచించాల్సిన పరిస్థితి కదా. ఇది కదా అసలు విషయం. తెల్లారులేస్తే మనం బ్రాండ్ గురించి మాట్లాడుతుంటాం కదా. అసలు నిజంగా బ్రాండ్ అంటే ఏంటంటే శాంతి భద్రతలు కదా, ప్రజల ప్రాణాలకు భరోసా కదా, నిష్పాక్షికమైన పోలీసింగ్ కదా, ఏదైనా ఘటన జరిగితే తక్షణం స్పందిస్తారు రాజకీయాలకు అతీతంగా అని భరోసా ఇవ్వడం, నమ్మకం ఇవ్వడం కదా. పైగా పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన ఆడబిడ్డామే. అసలు బ్రాండ్ అంటే బతుకులకు భరోసా కదండి. మనం ఆ లాజిక్ని ఎందుకు మిస్ అవుతున్నాం? ఇప్పటికీ చాలా తుచ్చంగా రాజకీయ ఆర్గ్యుమెంట్లు చేస్తూ ప్రభుత్వాన్ని అంటారా అనే వాళ్ళకి వెంకటేష్ ఒక మాట అన్నారు. తల్లిదండ్రులు మీరందరూ, మీకు కూడా పిల్లలు ఉంటారు, ఎట్లుంటుందో మీరు చెప్పండి సార్. నేను వరుసలో నుంచి ఆ బాధని నేను చెప్పలేను సార్. ఆ బిడ్డలున్న తల్లిదండ్రులందరికీ తెలుస్తుంది కదండి ఈ కడుపు కోత అంటున్నారు. చూసారా, ఏడ్చి ఏడ్చి కన్నీరు ఇంకిపోయింది అంటున్నారు ఆయన. ఏడ్చి ఏడ్చి నా కంట్లో నీళ్లు ఆవిరైపోయినాయి, నా కడుపులో కసి అంటే ఎంత బాధ ఉందో నేను తట్టుకోలేను ఇంకా. ఇలాగా మరి ఆ తండ్రి అడిగిన ప్రశ్నల్లో 100కి 100% నిష్పాక్షికమైన, సూటిగా తాకే సమాధానం చెప్పి తీరాల్సిన ప్రశ్నలు ఉన్నాయి కదా. మరి రాజకీయం ఎందుకుని ఇప్పటికీ బుకాయించేందుకు ప్రయత్నం చేస్తా ఉంది. అలాంటి రాజకీయానికి కొంతమంది వంత పాడుతున్నారు అంటే మన ఆలోచనల్లో, మన బతుకుల్లో, మన బుద్ధుల్లో రాజకీయం, కులం తప్ప మరో సబ్స్టెన్స్ మిగలట్లేదా? చాలా నిరాశ కూడా కాదు, నిస్పృహ కలిగించే విషయం ఏంటో తెలుసా? పేరు మోసిన పత్రిక ఫ్రంట్ పేజీలో ఏం రాసింది? ముఖ్యమంత్రి స్పందించారు. ఆ విషయాన్ని ఇదిగో చూడండి, ఈ బుల్లెట్ పాయింట్ చూడండి. ప్రియాంక తండ్రి కన్విన్స్ అయ్యారు అని అర్థం వచ్చేలాగా వ్యూహాత్మకంగా రాసింది చూసారా ఈ పత్రిక. ఇదే పత్రిక లోపల పేజీలో ఏం రాసిందో చూడండి. కళ్ళదిటే కలల సౌధం కూలిపోయింది, ప్రియాంక తండ్రి వెంకటేష్ అని పెట్టింది చూసారా. ఇందులో ఆదివారం ఆయన రాజమండ్రిలో మాట్లాడారు అనే విషయాన్ని చెప్పారు. ఏడ్చి ఏడ్చి నీళ్లు ఇంకిపోయిన కళ్ళలో అనేది చెప్పారు. ఆ తర్వాత చూడండి చివరాఖర్లో ఇప్పటికైనా ప్రభుత్వం కఠిన చట్టాలు తేవాలి అని అన్నట్ట. అంతేనా ఆయన అన్నదే? నేను ఇందాక చూపించిన ఆ 4 బాక్స్ ప్రస్తావన ఈ పత్రిక ఎందుకు రాయలేదండి? పేరున ముఖ్యమంత్రిని, హోంమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, విద్యాశాఖ మంత్రిని ఆయన క్వశ్చన్ చేశారు కదా. ఆ విషయాన్ని ఎందుకు రాయలేదు, ఎందుకు ఫిల్టర్ చేసింది? దేర్ లైస్ ద పాయింట్ కదా. మీడియా అయినా ఇందాక నేను చెప్పినట్టు ఇప్పటికీ ప్రభుత్వాన్ని, ఆ ఘటనలో రెస్పాండ్ అయిన తీరుని, ఆ అలసత్వాన్ని సమర్థించడానికి ట్రై చేస్తున్న వాళ్ళు సమాధానం చెప్పాల్సిన పాయింట్ ఇది కదా. ఈ మధ్యనే ఒక డైరీ విషయంలో కృష్ణా జిల్లాలో జరిగిన ఒక ఘటన మీద డీజీ స్థాయిలో రిటైర్ అయిన ఏబీవి చంద్రబాబు ప్రభుత్వంలో 2019కి ముందు వరకు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా కదా, ఆయన చేసిన ఒక కామెంట్ మీడియా రాజకీయం ఎలా కలగలిసిపోయినాయి అనే విషయాన్ని ఏపీకే కాదు 2 తెలుగు రాష్ట్రాల కళ్ళ ముందు పెట్టింది. ఆయన ఏమన్నారో చూడండి. రేపు పొద్దున ప్రధాన పత్రికల్లో ఏమని రాయాలి, ఏ న్యూస్ రాయాలి అని ఆ ఒక్క పారాగ్రాఫ్ డిక్టేట్ చేశారు. కొన్ని దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి పత్రికల పరిస్థితి అది. చూశారు కదా, అధికారం డిక్టేట్ చేస్తోందట పత్రికలకి ఏం రాయాలో. ఒక పారాగ్రాఫ్ రాయండి సరిపోతుందని చెప్పారట. ఆ మాట అక్షరాల నిజం అని ఏబీవి మాట్లాడిన మర్నాడే ప్రియాంక ప్రాణాల విషయంలో ఈ పత్రిక రాసిన తీరు రుజువు చేసింది కదా. దశాబ్దాల అనుభవం ఉన్న పత్రికలు అని ఎవరినన్నారు అంటే, రాజకీయం చూడబోతేనేమో ప్రాణాలు పోయిన తర్వాత కడుపు కోతతో విలవిల్లాడుతున్న తండ్రి ప్రశ్నించిన తర్వాత 20 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి చర్యలు తీసుకుంటాం, ఆల్రెడీ కేసు కట్టామని చెప్తారు. ఇడ్లీ పాత్రల విషయంలో రెస్పాండ్ అయిన మంత్రులేమో ప్రాణాల విషయంలో రెస్పాండ్ కారు. ఆ విషయాన్ని సమర్థించేందుకు ఇంకా శేషం కొంతమంది ఉన్నారు మన రాష్ట్రంలో, మన మధ్యలో. ఇంకో పక్కన మీడియా చూడబోతేనేమో కవరప్ చేసేందుకు ట్రై చేస్తుంది. ఆ కవరప్ వెనక రీజన్ ఏంటి అనే విషయాన్ని ఆలోచన పడలేని ఏబీవీ లాంటి వాళ్ళు ఇప్పుడు రాష్ట్రం ముందు పెడుతూ ఉన్నారు. ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాము? ప్రియాంక సాక్షిగా వ్యవస్థల పనితీరు, రాజకీయం, మీడియా జనం జీవితాలతో ఎలా చెలగాటం ఆడుతున్నాయి అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏమైనా ఉంటుందా? ఎంత విషాదకరమైన పరిస్థితి ఇది. మొదటే చెప్పాను కదా, రక్తమాంసాలుండి, భావోద్వేగాలుండి, కడుపు కోత అంటే ఏంటో అర్థం తెలిసిన వాళ్ళు అయితే గనక మానవత్వంతో స్పందించండి. ఈ విషయం మీద కామెంట్ అపొలిటికల్ గా చేయండి. విషయం మొత్తం రాజకీయం చుట్టే తిరిగినా గానీ పోయింది ప్రాణం. క్వశ్చన్ చేసింది ఆ ప్రాణాలు పోగొట్టుకున్న విద్యార్థిని కన్న తండ్రి, మెడికో తండ్రి. ఆయన ఈ రాష్ట్రం వాసి కాదు. మరి అలాంటప్పుడు రాజకీయంగా కాదు కదా స్పందించాల్సింది. అందుకోసం ఇంత స్పెసిఫిక్ గా చెప్తూ ఉన్నా. మరి స్పందించండి. విలువలు అనే మాటకి విలువ ఉంటే గనక నిష్పాక్షికంగా మాట్లాడండి, చూద్దాం. దిస్ ఈజ్ కీ టాక్స్.